నెక్స్ట్ చూడండి, వీటి నుంచి ఎక్కువగా తరూలిగా బిట్లు వచ్చాయి. ప్రతి సెషన్లో కూడా ఏదో ఒక బిట్ వస్తుందన్నమాట. ఎంఎంపిఐ, మిన్నేసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. మిన్నేసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. దీనిని హతావే మెకన్లీ కనుగొన్నారనమాట. దీన్ని ఎవరు కనుగొన్నారు? హతావే మెకిన్లీ కనుగొన్నారు. దీనిలో 150 ప్రశ్నలు ఉంటాయంట. అయితే ఇక్కడ మనకి కొన్ని అంశాల గురించి ప్రశ్నించడం జరిగింది, ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, డిప్రెషన్ అంటే మీనింగ్ అంటే ఒక్కొక్క సెషన్లో ఒక్కొక్క బిట్ వచ్చింది. ఆ బిట్ ఏంటనేది నేను చెప్తాను. డిప్రెషన్ గురించి నిరుపయోగమైనటువంటి ఆలోచనలు, నిరాశావాదము, నిరుత్సాహము. అంటే పనికిమాలిన ఆలోచనలు పెట్టుకొని నిరాశ పడిపోయి నిరుత్సాహపడిపోవడం, దాన్ని ఏమంటారంటే డిప్రెషన్ అంటారు. నిరుపయోగమైనటువంటి, ఉపయోగం లేనటువంటి ఆలోచనలు పెట్టుకొని నిరాశకు లోనయ్యి నిరుత్సాహపడిపోవడం, అదే డిప్రెషన్. నెక్స్ట్ హైపోకాండ్రియాసిస్ అంటే అకారణ శారీరక దుశ్చింత. శరీరం పైన చూడండి, దుశ్చింతం అంటే చింత అంటే ఏంటి? చింతించడం. హైపోకాండ్రియాసిస్ అంటే ఆరోగ్యాన్ని గురించి కానీ శరీరాన్ని గురించి కానీ అనవసరంగా ఆతురతపడ్డం, అంటే చింతించడం. శరీరం గురించి కానీ ఆరోగ్యం గురించి కానీ, ఆరోగ్యం లేకపోయినా ఆరోగ్యం బాగాలేదన్నట్టు ఫీల్ అవ్వడం, శరీరం గురించి చింతించడం, అనవసరంగా ఆదుర్ద చెందడాన్ని ఏమంటారంటే హైపోకాండ్రియాసిస్. ముసలి వాళ్ళు ఎక్కువగా 50 ఇయర్స్ దాటిన వాళ్ళలో ఎక్కువగా ఇది కనిపిస్తుంటుంది అనమాట. ఆరోగ్యం వాళ్ళకి చిన్నది బాగాలేకపోయినా ఎక్కువగా బాగాలేనట్లుగా ఫీల్ అవ్వడం, అలాంటివి అనిపిస్తుంటుంది. నెక్స్ట్ చూడండి, దానికి సంబంధించి సేమ్ నేమ్తో ఇంకొకటి ఉంది కదా మనకి, ఇక్కడ చూద్దాం. హిస్టీరియా అంటే ఏంటంటే శరీర సంబంధం కాని శిరోభారము, శరీర సంబంధం కాని తలనొప్పి. శిరోభారం అంటే తలబాధ, తలనొప్పి. శరీర సంబంధం కాని శిరోభారాన్ని ఏమంటారంటే హిస్టీరియా అంటారు. హైపోమానియా చూడండి, హైపోకాండ్రియాసిస్ అంటే అది శరీరం పైన కానీ ఆరోగ్యం పైన కానీ అనవసరంగా ఆదుర్ద చెందడం. హైపోమానియా అంటే అధికంగా ఉద్రేకపడడం అంటే ఎక్కువగా ఆలోచించడం, అధికంగా ఉద్రేకపడడం. హైపోమానియా, అల్పోన్మాదము అంటారు దీన్ని. అల్ప ఉన్మాదము, ఓకేనండి, అల్పోన్మాదము అంటారు. అధికంగా ఉద్రేకపడడం హైపోమానియా. నెక్స్ట్ వన్ సైకోస్థీనియా అంటే అర్ధరహితమైనటువంటి పనులు పదే పదే దృఢంగా చేయడం. అసలు అర్థవంతంగా ఉండవు, అర్ధరహితమైనటువంటి పనులని పదే పదే దృఢంగా చేయడాన్ని ఏమంటారంటే సైకోస్థీనియా అంటారు. అర్ధరహితమైన పనులు పదే పదే దృఢంగా చేయడాన్ని సైకోస్థీనియా అంటారు. నెక్స్ట్ పెరినాయియా అంటే చిత్తభ్రమ. దీని మీద కూడా బిట్టిచ్చారు. అధిక అనుమానాలు మరియు ఔన్నత్య విభ్రమం. చూడండి, విభ్రమ. దీని నుంచి నిన్న సెషన్లో బిట్టిచ్చారనమాట. పెరినాయియా అంటే చిత్తభ్రమ, అధికంగా అనుమానాలు కలిగి ఉండడం. ఔన్నత్య విభ్రమం, భ్రమ అనమాట. ఔన్నత్య విభ్రమం, దీన్ని ఏమంటారంటే పెరినాయియా అంటే చిత్రభ్రమ. ఓకేనండి. నెక్స్ట్ వన్ సైకోపతిక్ డివియేషన్స్ అంటే సైకోపతిక్ విచలనం. డివియేషన్స్ అంటే విచలనం, సైకోపతిక్ విచలనం అంట. సంఘ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండడం సైకో అంటాం కదా. సైకో అంటే నా పేర్లోనే ఉంది, సంఘ వ్యతిరేక ఆలోచనలు. సైకోపతిక్ డివియేషన్స్ అంటే సైకోపతిక్ విచలనం. నెక్స్ట్ స్త్రీతత్వ పురుషతత్వ అభిరుచి. దీని మీద కూడా బిట్ ఇచ్చారు. నిన్న మార్నింగ్ సెషన్లో ఇది ఇచ్చారు. ఈవినింగ్ సెషన్కి వచ్చేసరికి భ్రమకు సంబంధించి ఇచ్చారనమాట. నెక్స్ట్ చూడండి, స్త్రీ పురుషులలో భావోద్రేక వ్యక్తీకరణ ఏమంటారంటే స్త్రీతత్వ పురుషతత్వ అభిరుచి అంటారు. నెక్స్ట్ స్కిజోఫ్రినియా అంటే స్క్రిజో అనేటటువంటిది గ్రీకు పదం. అలాగే మనస్సు అనేటటువంటిది క్షిన్నాభిన్నం కావడం, ఆధారం లేని ఊహలు అనమాట.
మనస్సు చిన్నాభిన్నం చేసుకోవడం, ఆధారం లేనివి పనికిమాలినవన్నీ ఊహించుకొని మనసుని పాడు చేసుకోవడం అనమాట. మనసంతా చిన్నాభిన్నం చేసుకోవడాన్ని ఏమంటారంటే క్షిజా క్షిజా క్షిజోఫ్రినియా. క్షిజో అనేది గ్రీకు పదం అంట. స్క్రిజోఫీనియా అంటారంట. చూడండి. నెక్స్ట్ సోషల్ డిస్పెటెన్స్. సోషల్ డిస్పెటెన్స్ అంటే సాంఘిక అంతర్వర్ధనం. సంఘానికి దూరంగా ఉండడాన్ని సాంఘిక అంతర్వర్ధనం అంటారంట. సోషల్ డిస్పెటెన్స్ అంటే సాంఘిక అంతర్వర్ధనం. దీన్నే సంఘానికి దూరంగా ఉంటారు అని కూడా అంటారంట. సంఘానికి దూరంగా ఉండడాన్నే సోషల్ డిస్టెన్స్ అని అంటాం కదా, ఆ టైప్ అనమాట. సోషల్ డిస్టెన్స్, సాంఘిక అంతర్వర్ధనం. ఒకసారి రివిజన్ చేస్తున్నాను చూడండి. డిప్రెషన్ అంటే ఏంటంటే నిరుపయోగమైనటువంటి ఆలోచనలు, నిరాశావాదము, నిరుత్సాహపడడం. హైపోకాండ్రియాసిస్ అంటే పెద్దవాళ్ళు అంటున్నాను కదా, ఆరోగ్యం గురించి, శరీరాన్ని గురించి అనవసరంగా ఆదురత చెందడం అనమాట. నెక్స్ట్ చూస్తే హిస్టీరియా అంటే ఏంటి? శారీరక సంబంధం కానిటువంటి శిరోభారము. హిస్టీరియా అంటే శిరోభారం అని గుర్తుపెట్టుకోండి. శరీర సంబంధం కాని శిరోభారము. హైపోమానియా అంటే అల్పోన్మాదము, అధికంగా ఉద్రేకపడడం. హైపోమానియా అంటే అల్పోన్మాదం, అధికంగా ఉద్రేకపడడాన్ని హైపోమానియా అని. ఓకేనండి. హైపోకాండ్రియా అంటే శారీరక మరియు ఆరోగ్య సంబంధమైనటువంటిదని. అలాగే సైకో అంటాం కదా, అర్ధరహితమైనటువంటి. చూడండి, ఇక్కడ సైకో వేరు, అక్కడ సైకో వేరు. సైకోస్థీనియా అంటే అర్ధరహితమైనటువంటి పనులు పదే పదే దృఢంగా చేయడం. అర్ధరహితమైనటువంటి పనులు పదే పదే దృఢంగా చేయడం సైకోస్థీనియా. సైకోస్థీనియా. అలాగే సైకోఫతిక్ డివియేషన్స్ అంటే సైకోఫతిక్ విచలనం అంటారు దీన్నే. అంటే సంఘ వ్యతిరేకమైనటువంటి పనులు చేయడం. సైకోఫతిక్ డివియేషన్స్ అంటే సంఘ వ్యతిరేక పనులు. సైకోస్థీనియా అంటే అర్ధరహితమైన పనులు పదే పదే చేయడం. ఫెరినాయి అంటే చిత్తభ్రమ, అంటే అధికమైనటువంటి అనుమానాలు, ఔన్నత్య విభ్రమం కలిగి ఉండడం. ఓకేనండి. చూడండి, హైపోమానియా అంటే అధికంగా ఉద్రేకపడడం. సైకోస్థీనియా అంటే పదే పదే అర్ధరహితమైన పనులు చేయడం. ఫెరినాయి అంటే చిత్తభ్రమ, అధిక అనుమానాలు, ఔన్నత్య విభ్రమం కలిగి ఉండడం. సైకోఫతిక్ డివియేషన్స్ అంటే సాంఘిక వ్యతిరేక ఆలోచనలు కలిగి ఉండడం. నెక్స్ట్ స్కిజోఫ్రీనియా అంటే స్కిజో అనేది గ్రీకు పదము, మనస్సు చిన్నాభిన్నం కావడం. ఇది మీరు ఎలాగైనా పెట్టేస్తారు, స్త్రీ పురుషుల్లో భావోద్రేక వ్యక్తీకరణని. అలాగే ఆధారం లేని ఊహల్లో తేలియాడమే స్క్రిజోఫీనియా అని గుర్తుపెట్టుకోండి. మనసు చిన్నాభిన్నం చేసుకోవడం. నెక్స్ట్ సోషల్ డిస్టెన్స్ అంటే సంఘానికి దూరంగా ఉండడం అని గుర్తుపెట్టుకోండి. డిస్టెన్స్ అది అలా సోషల్ డిస్టెన్స్ అని గుర్తుపెట్టుకుంటే ఈజీ అని. ఓకేనండి. ఈ వర్డ్స్ మీద బిట్టిస్తున్నారు కాబట్టి మీరు ఒకసారి చూసుకొని వెళ్ళండి. MMPI అంటే మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. దాని కింద ఇవి ఇవ్వడం జరిగిందనమాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్.